హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ హాలిడేస్ కదా అని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ వాతావరణాన్ని ఒక్కసారి చూసేయండి. ఇంటి ముందంతా కూడా పచ్చని చెట్లు, అసలు పూల మొక్కలని, ఆకుకూరలు, కూరగాయలు, ఇంకా అన్నీ చాలా బాగుంటుంది. ఉదయాన్నే అలా నేచర్ వైపు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈరోజు ఉదయాన్నే ఇంకా ఇల్లంతా శుద్ధి చేసుకొని దీపారాధన కంప్లీట్ చేసుకొని ఈరోజు ఒక పూజ చేస్తున్నారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ. ఆ పూజ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఏంటి పూజా నియమాలు ఏంటి అనేది ఫుల్ వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో ముందుగా అన్ని పూజలు చేసినట్టే ఉదయాన్న ఇల్లంతా శుద్ధి చేసుకోవడము, నిత్య దీపారాధన చేసుకోవడము చేస్తారు. ఆల్రెడీ వీలైతే 16 వారాలు మొక్కుకున్నారు, 13 వారాలు అయిపోయినాయి, ఇప్పుడు 14వ వారం ఈరోజు. సో అయితే 16 వారాలు చేసుకోవచ్చు, 6 వారాలు చేసుకోవచ్చు, 9 వారాలు చేసుకోవచ్చు, 7 వారాలు చేసుకోవచ్చు. అవి ఎలా అయినా మన ఇష్టమే. కానీ పూజా విధానం అంతా కూడా ఇలా చేస్తారనమాట. ముందు ఈశాన్య మూలన పసుపు రాసి ఇంకా ముగ్గులు వేసుకుంటాం కదా, అందరిమీ పద్మ ముగ్గులు వేసుకుంటాం కదా ఏ పూజకైనా. కానీ ఈ పూజకి మాత్రం స్టార్ వేస్తారు. సో స్టార్ వేసి దానిపైన పీటలు పెట్టేసి ఆ పీటల పైన కూడా స్టార్ వేసేసి తర్వాత పసుపు కుంకుమలతో వేసి శరవణ భవ అని రాసుకోవాలి. రాసుకొని తర్వాత అప్పుడు స్వామివారికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు కుంకుమ అంతా కూడా ముగ్గు పైన వేసి ఎరుపు వస్త్రాన్ని పైన వేసుకుంటాము. ఎరుపు పూలతో పూజ చేస్తాము. నెక్స్ట్ ఎరుపు అక్షతలు, ఎరుపు ఒత్తులు. నెక్స్ట్ పూజ చేసేవాళ్ళు కూడా ఎరుపు వస్త్రాన్ని ధరించి పూజ చేసుకుంటే చాలా మంచిది కదా. ఇంకా పీట పైన కూడా ఎరుపు వస్త్రాన్ని ధరించేశారు, అంటే అలంకరించేసి తర్వాత స్వామివారి పటాన్ని ఏర్పాటు చేసుకుంటాము. ఎరుపు అక్షతలు ఏం లేదండి, నార్మల్ అక్షంతల్లో కొంచెం కుంకుమ వేసి కలిపేస్తే ఎరుపు అక్షతలు అవుతాయి. నార్మల్ ఒత్తులకి కొంచెం కుంకుమ అద్దితే ఎరుపు ఒత్తులు అవుతాయి. ఈ పూజకి 6 పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటాము. పిండి ప్రమిదలు చాలా వీడియోస్లో షేర్ చేశారు కదండి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఏం లేదు, వరిపిండిని తీసుకొని అందులో కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని అందులోనే కొంచెం నెయ్యి, కొంచెం పాలు వేసుకొని మెత్తగా ఉండల్లా చుట్టుకొని 6 ఉండలు చేసుకొని వాటిని పిండి ప్రమిదలుగా చేసుకుంటాము. ఇంకా 7వ ఉండని చలివిడి ముద్దగా స్వామివారికి నైవేద్యంగా పెడతాము. ఈ పిండి ప్రమిదలకి అడ్డంగా నామాలు దిద్ది గంధంతో దానిపైన కుంకుమ బొట్టును పెట్టుకుంటే స్వామివారికి చాలా ఇష్టము. కుంకుమ అడ్డగా స్వామివారికి బొట్టు అంటే ఇష్టం కదా, సో అందుకని అలా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో నెయ్యి వేసి దీపాలు వెలిగించుకుంటే స్వామివారికి ఈ విధంగా దీపాలు పెట్టుకోవాలి. అలా చేయాలి. తర్వాత స్వామివారి పీఠాన్ని పెట్టుకొని స్వామివారి పటం పెట్టుకుంటాం కదా, ఆ పటం లేని వాళ్ళు శివుడు పార్వతి ఉన్న కుటుంబ సమేతంగా ఉంటుంది కదా, ఆ పటమైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎరుపు పూలతో అందంగా అలంకరించుకోవాలి. తరువాత స్వామివారి విగ్రహం అనేసరికి సర్పం ఉంటుంది కదా, ఆ సర్పాన్ని చాలా చిన్న సర్పము, అది వెండితో అమ్మ వాళ్ళు పెట్టుకున్నారు. లేని వాళ్ళు ఏంటంటే మట్టితో చేసుకోవచ్చు, లేదంటే ఇలా వరిపిండితో కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని చుట్టూ కూడా 6 పిండి ప్రమిదలను కూడా పెట్టి దీపారాధన చేసుకోవాలి. తర్వాత ఈ సర్పానికి పళ్ళెంలో పెట్టుకుంటాం కదా, దానికంటే ఎత్తుగా విఘ్నేశ్వరుణ్ణి ఆసనం చేసుకోవాలి. ఎందుకంటే స్వామివారి కంటే విఘ్నేశ్వరుడు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి అతను పెద్ద అతను కదా, సో పెద్ద అతను కాబట్టి కొంచెం పైన ఏర్పాటు చేసుకొని ముందు విఘ్నేశ్వరుని పూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారికి పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకున్నప్పుడు కూడా ముందు పంచామృతాలతో అంతా, అంటే పాలు, తేనె, నెయ్యి, పంచదార, నెక్స్ట్ మనం టెంకాయ నీళ్ళు పెడతాం కదా, ఆ వాటర్ కూడా, నెక్స్ట్ పళ్ళుతో ఇలా అన్నిటితో కూడా అభిషేకాలు ఫుల్గా చేసుకొని తర్వాత స్తోత్రాలు, అష్టోత్తరాలు చదువుకొని తర్వాత ఇంకా వలీ దేవసేనలకు కూడా పూజ చేసుకొని పూలతో అక్షతలతో పూజ చేసుకొని నెక్స్ట్ బుక్ ఉంటుంది, ఆ బుక్ మాత్రం చదువుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం అని ఏ షాప్లో అడిగినా కూడా ఇస్తారండి బుక్. ఆ బుక్లో మనకు అంతా వివరంగా ఉంటుంది. స్వామివారి మొదటి పూజ చేసేటప్పుడు ముడుపు కట్టాలి. ఎరుపు వస్త్రంలో కొంచెం డబ్బులు, మనకు కలిగినంత డబ్బులు వేసుకొని అందులో కొంచెం అక్షంతలు వేసి మూటగా కట్టేసి మనం ఏ బాధలతో అయితే చేస్తున్నామో ఆ బాధలన్నింటినీ ఆ స్వామివారికి చెప్పుకొని ముడిపిని చేతిలో పెట్టుకొని దండం పెట్టుకొని అప్పుడు పూజ ప్రారంభించాలి. ప్రతి వారం కూడా ఈ ముడుపు పెట్టుకొని మనకి తోచినంత డబ్బులు మళ్ళీ ఆ ముడుపులో వేస్తూ ఉండాలన్నమాట. అమ్మ వాళ్ళైతే ప్రతి వారం కూడా 6 రూపాయలు వేస్తారు. నెక్స్ట్ స్వామివారి నైవేద్యాలు అనేసరికి పాలు, ఎరుపు పళ్ళు, నెక్స్ట్ ఎరుపు పళ్ళు అనేసరికి దానిమ్మ కానీ యాపిల్స్ కానీ ఇలా ఎరుపు పళ్ళు, నెక్స్ట్ చలివిడి, చిమ్మిడి ముద్ద అంటే
నువ్వు ముద్దలో కొంచెం బెల్లం వేసి కొంచెం పాలు వేసి మెత్తగా ముద్ద చేస్తే మనం పుట్టలో పాలు పోసేటప్పుడు ఏ ముద్దనైతే వేస్తామో అదే చిమ్మిడి ముద్ద. ఆ చిమ్మిడి ముద్ద కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. స్వామివారు సర్ప అవతారంలో చాలాసార్లు అవతారం ఎత్తారంట. అందుకు స్వామివారికి ఆ సర్పం అవతారంలోనే మనం పూజలు అవి చేస్తాం కదా. సో అలా అన్నమాట. మనము ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా ఆ సర్పానికే నైవేద్యం అంటే స్వామివారిగా భావించుకొని పూజలు అభిషేకాలు అన్నీ చేసుకుంటాము. ఇంకా పూజ అంతా కూడా ఈ విధంగా కొనసాగించుకోవాలి. స్వామివారి పూజ మొదటి వారం చేసేటప్పుడు షష్ఠీ తిథిలో చేసుకుంటే చాలా మంచిది. షష్ఠీ తిథి ఎప్పుడు వస్తుందో అప్పుడు చూసుకొని చేసుకోవాలి. లేదంటే మంచి రోజులు వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. ప్రతి మంగళవారము స్వామివారి పూజ చేసుకోవాలి. ఎక్కువగా స్వామివారి పూజ ఏంటంటే సూర్యోదయం కాకముందే స్వామివారి పూజ పూర్తి చేస్తారు. అమ్మవాళ్ళు ప్రతి వారం కూడా 3 గంటలకు లేస్తే 5 గంటల పూజ పూర్తి చేసేస్తారు. కానీ ఈ వారం మేము ఉన్నాము, సో అందుకే కొంచెం లేట్ అయింది. ఇంకా మేము లేచేసరికి అంతా కూడా సిద్ధం చేసేసారు. ఆ తర్వాత మేము పూజ వీడియో అనేది తీయడం అనేది జరిగింది. సో అంత తొందరగా అనమాట. నెక్స్ట్ స్వామివారి పూజ చేసిన రోజు ఉపవాసం అనేసరికి ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. లేని వాళ్ళు ఏంటంటే ఆ రోజు చప్పగా తింటారంట. ఓన్లీ పప్పు అన్నం, చప్పటి పప్పు అన్నము వండుకొని తింటారు. నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు ఎన్వి తినకూడదు, అంతా తెలిసిందే కదా. అన్ని పూజ చేసిన రోజు చాలా మంది ఎటువంటివి కత్తిరించకూడదు, అంటే కూరగాయలు కానీ ఇలాంటివి ఏవి కూడా కట్ చేయకూడదు అంటారు. ఒకవేళ ఆ నియమం కూడా మీరు పాటించగలిగితే పాటించవచ్చు, చాలా మంచిది. లేని వాళ్ళు, పాటించలేని వాళ్ళు ఇంకా భగవంతునికి దండం పెట్టుకోవడమే. ఆ 16 వారాలు పూజ పూర్తి చేసిన తర్వాత 16వ వారము స్వామివారి పూజ ఇంట్లో చేసుకొని ఆ తర్వాత స్వామివారి గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా అది ఎవరికైనా తాంబూలం ఇంట్లో అయినా ఇచ్చుకోవచ్చు, గుడిలో అయినా ఇచ్చుకొని ఇక్కడ మనము ముడుపు కట్టాం కదండి, ఆ ముడుపుని తీసుకెళ్ళి స్వామివారి హుండీలో వేసేస్తాము. అక్కడ పంతులు గారు పూజలు చేస్తూ ఉంటారు. మనము 16 వారాలు కానీ లేకపోతే 9 వారాలు కానీ 7 వారాలు ఇలా చేయలేని వాళ్ళు కనీసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అని సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, ఆ రోజైనా కూడా ఇలా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. లేదు అంటే గుడికి వెళ్ళి మనకి రావి చెట్టు వేప చెట్టు కలయిక దగ్గర మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ జంట సర్పాలు ఎలా పెడుతుంటారు కదా, సో అలా అన్నమాట. అక్కడ ఆ విగ్రహాలకైనా కూడా మనం అభిషేకాలు చేసుకొని కుజ దోషాలు కానీ నాగసర్ప దోషాలు కానీ లేదంటే సంతానం లేని వాళ్ళు కానీ లేదంటే ఉద్యోగాలు కానీ వ్యాపారాభివృద్ధి కోసం కానీ ఆరోగ్యాల కోసం కానీ వేటి కోసమైనా ఈ పూజ చేసుకోవచ్చండి. మనకున్న ఎన్నో గ్రహ దోషాలని తొలగించే పూజ అంట. సో అందుకే స్వామివారి పూజ అందరూ చేసుకోవాలి. వీళ్ళు చెయ్యొచ్చు, వీళ్ళు చెయ్యకూడదు, ఇలా ఎటువంటి నియమము లేదు. సో చాలామంది ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు 9 వారాలు వెళ్ళి అభిషేకాలు చేస్తాము, 5 వారాలు వెళ్ళి అభిషేకాలు చేస్తాము, 6 వారాలు వెళ్ళి చేస్తాము అని అనుకుంటారు. అలా అయినా స్వామివారికి అభిషేకాలు చేసుకోవచ్చు. ఆ అభిషేకాలు చేసేటప్పుడు పాలు కానీ తేనె కానీ పంచదార కానీ చాలా ఎక్కువ మొత్తంలో వెయ్యాలి. అంటే ఆ విగ్రహాలు అక్కడ రాళ్ళతో మనకి జంట సర్పాలని 3 సర్పాలని ఉంటాయి కదా, వాటిని పూర్తిగా మచ్చ లేకుండా కూడా పొయ్యాలి. అలా అయితేనే ఆ పూజా ఫలితం ఉంటుంది అంటారు. నెక్స్ట్ ఈ పూజా పీఠాన్ని మాత్రం మంగళవారం పూజ చేస్తాం కాబట్టి కదపకూడదు. ఇదంతా కూడా బుధవారము ఇవన్నీ కూడా శుద్ధి చేసుకొని వీటిని నూతిలో కానీ చెరువులో కానీ వేసి చేసుకోవచ్చు. లేదంటే ఆ 2 వీలు కాదు అనుకునే వాళ్ళు పచ్చని చెట్లు ఉంటాయి కదా, ఆ పచ్చని చెట్లలో వీటన్నింటినీ నీటిలో కలిపేసి ఆ నీళ్ళు చెట్లకు పోసేయాలి. ఈ పసుపు గణపతిని కానీ పిండి ప్రమిదలు కానీ ఈ అభిషేకాలు వీటి కానీ ప్రతిదీ కూడా అలా చేసుకోవాలన్నమాట. అక్కడితో పూజ అనేది కంప్లీట్ అయినట్టు. సో సాయంత్రం దీపారాధన కూడా చేసుకొని మరుసటి రోజు బుధవారము అలా చేయాలన్నమాట. సో ఇలా అంతా కూడా చేయలేని వాళ్ళు ఇంకా గుడిలకు వెళ్ళి పూజ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలి ఏంటి అనేది వీడియో షేర్ చేశాను కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.